ఇప్పుడైతే మనం గులాబ్ జామున్ పిండి అయితే గ్లాసెస్లో కొలిచి మనమైతే వేసుకోవాలన్నమాట. మనకి ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తగ్గట్టు మనం వేసుకోవాలి. సో ఇప్పుడైతే మంచిగా మనమైతే మిల్క్ వేసుకొని మంచిగా మిక్స్ చేయాలన్నమాట. మిల్కే వేయాలి, వాటర్ అసలు వేయకూడదు దాంట్లో. సో మంచిగా మిక్స్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. మంచిగా ఫస్ట్ అయితే చూపిస్తున్నారు కదా, అలా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవచ్చు. సో లాస్ట్ దాకా అయితే మంచిగా వచ్చేలాగా మిక్స్ చేయాలి. ఇప్పుడైతే గీ అంటే నెయ్యి, సో నెయ్యి వేసుకొని ఇంకొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం మంచిగా చపాతీ పిండిలా కలపకూడదు అనమాట. మనకు అలా కలిపితే బాగా రావు గులాబ్ జామున్ అనేది. సో ఇప్పుడైతే మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇంకొంచెం మంచిగా చేసుకుంటే మంచిగా వచ్చింది లైట్గా. ఇంక ఇప్పుడైతే మంచిగా అయిపోయింది. ఇంకొంచెం మంచిగా మిక్స్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇంకొంచెం గీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం యాడ్ చేసుకుంటే మనకి ఇంకా బాగా వచ్చింది అనమాట టేస్ట్. సో అదిగోండి ఇప్పుడైతే మనకైతే ప్రిపేర్ అయిపోయింది. సో మమ్మీ అయితే ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసింది. తర్వాత ఒక 10 minutes ఆగిన తర్వాత అయితే మనమైతే ఇంకా ఉండల్లాగా చేసుకోవటమే రౌండ్గా. సో ఇంకా 10 minutes తర్వాత మళ్ళీ కలుసుకుందాం. హైలోనా? సో మనమైతే హైలో పెట్టుకోవాలన్నమాట. ఒక కప్పు పిండి అయితే ఒక కప్పు పిండి 3 కప్పులు వాటర్ అనమాట. 3 cups ఆఫ్ వాటర్ ఫుల్ పోయాలన్నమాట. సో ఇంకొక కప్పు వాటర్ అయితే పోయాలి. సో ఇది లాస్ట్ కప్. హీట్ అవ్వాలి. సో ఇందాక 10 minutes పిండి కోసం ఆగాం కదా, ఇప్పుడు మనం అయితే పాకం చేసుకుంటున్నాం అనమాట. షుగర్ అయితే మనం ఆలుక్కాయలు అయితే మనం నలగొట్టుకొని మనం వేసుకోవాలన్నమాట. వాటర్ హీట్ అయింది, బాగా మరగాలి వాటర్. సో మనమైతే పిండిని బట్టి మనమైతే షుగర్ తీసుకుంటున్నాం అనమాట. మేమైతే 1 cup ఆఫ్ షుగర్ అయితే తీసుకున్నాము. దాంట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు వాటర్ మగ్గిన తర్వాతే ఆలుక్కాయలు వేసి తర్వాత ఇది షుగర్ వేయాలన్నమాట మనం. సో మిక్స్ చేయాలి లైట్గా. కలర్ అయితే లైట్గా చేంజ్ అవుతుంది, చూస్తున్నారు కదా. తీగ పాకం అయితే వద్దనమాట. ఒక 10 minutes చాలు. మగ్గిన తర్వాతే మనమైతే తీసుకోవాలి. సో ఇలాచి వేసేసరికి మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఆలుక్కాయలు వేసేసరికి చాలా మంచి అయితే స్మెల్ వస్తుంది. సో మగ్గుతున్నాయి వాటర్ కూడా. దాంట్లో షుగర్ కూడా బాగా మిక్స్ అవ్వేలాగా మిక్స్ చేసిన తర్వాత మనమైతే ఒక 10 minutes ఉంచి తర్వాత ఆపేసి, మనకు ఒకవేళ ఎక్కువ షుగర్ ఉందనుకుంటే మనకి తక్కువ వేసుకోవచ్చు అనమాట. ఎక్కువ తీపి ఉండకుండా మనకి తగ్గట్టే మనం వేసుకోవాలి. రౌండ్స్ అయితే అయిపోయినాయి అనమాట. మనమైతే వండలు అయితే చేసేసుకున్నాం, అయిపోయింది. ఇంకా ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే మనం వేసుకోవాలన్నమాట. కొంచెం అయితే వేసుకున్నాము. వేసుకొని మనమైతే ఇంకా అక్కడ ఆయిల్ స్టవ్ మీద పెట్టేసాం అనమాట. ఇంకా మనమైతే ఊరికి ఆయిల్ కాగిందో లేదో చెక్ చేయడానికి అయితే మనమైతే చిన్నది వేసామన్నమాట దాంట్లో. తర్వాత ఇంకా మనకి శాంపిల్ కోసమే జస్ట్
లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే డీప్ ఫ్రై చేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని మనమైతే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. వాటిని పడేసి ఇంకైతే వేసేస్తుంది అనమాట అవన్నీ. సో వాటిని మంచిగా అయితే డీప్ ఫ్రైలో పెట్టేసాను. డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇవన్నీ వేస్ట్ అంట. ఇది వేస్ట్ బండి అని చెప్పి లోపల కాలదమ్ము. చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే మనకి వచ్చేసి చూస్తున్నారు కదా. సో అంతవరకు అయితే మనము అలా డీప్ ఫ్రైలో పెట్టేసేయాలన్నమాట. ఇలా వచ్చేలాగా ఈ కలర్ వచ్చేంతవరకు. ఉండలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. డీప్ ఫ్రైలో అయితే మనమైతే కాగబెట్టుకున్నాం కదా, రెడీ అయిందనమాట. ఇంకా మనమైతే కాసేపు అయిన తర్వాత ఇవి ఆరిన తర్వాత మనమైతే పాకంలో అయితే మనం వేసుకోవాలన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకైతే మనం అయితే ఇంకా గులాబ్ జామున్కి ప్రిపేర్ చేసుకున్నాం పదండి. సో మూత అయితే పెట్టుకొని మనమైతే ఇంకా ప్రిపేర్ చేసుకున్నాం. కాసేపు చల్లారాలి. సో మనమైతే 10 మినిట్స్ దాకా ఉంచాం కదండి పక్కన. అదైతే ఇంకా చూడండి 10 మినిట్స్ లోపు ఉంది ఇలా. ఇప్పుడైతే మనమైతే ఉండల్లాగా చేసుకొని రౌండ్స్ చేసుకోవాలన్నమాట. సో అలా అయితే మనం కొంచెం కొంచెం తీసుకొని రౌండ్స్ చేసుకోవాలన్నమాట. ఇవ్వండి అలా. రౌండ్ షేప్ వచ్చేలాగా అయితే మనం రౌండ్ చేసుకోవాలన్నమాట. స్మూత్గా ఉండేలాగా పిండి మిక్స్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. సో మనకి ఇలా రావాలన్నా కానీ మనకైతే పిండి లైట్గా మంచిగా ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనకి ఇలా వస్తుంది, రౌండ్గా మంచిగా ఉంటుంది గులాబ్ జామ్ చేసుకోవడానికి. చూసారు కదండి, ఇలా రౌండ్స్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ప్రిపేర్ చేసుకొని దీంట్లో పెట్టేసుకొని తర్వాత వెళ్ళిపోతాం. సో ప్రెస్ చేస్తా అయితే రౌండ్ చేసుకోవాలన్నమాట. సో అలా అయితే వచ్చింది మనకి నీట్గా అయితే మనకి గోరువెచ్చగా అయిపోయింది. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న ఉండలు అయితే దీంట్లో వేయాలన్నమాట. సో టేస్టీగా ఉండిద్ది మనకి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనమైతే ఇంకా తినొచ్చు.